హలో గైస్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఏబిఎస్ గురించి అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నార్మల్గా జనరల్గా ఏబిఎస్ అంటే ఏంటంటే యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అనమాట. జనరల్గా మనకి డిస్క్ బ్రేక్స్ వచ్చిన తర్వాత మనకి యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్స్ అయితే ఉన్నాయి. డిస్క్ బ్రేక్ రాకముందుకి మనకైతే డ్రమ్ బ్రేక్స్ అయితే ఉండేవి. నార్మల్గా ఇట్లా డ్రమ్ మోడల్లో రౌండ్గా ఉంటుంది. మనకి బ్రేక్ అనేది ఇట్లా వెడల్పై మనం బ్రేక్ ప్రెస్ చేయగానే ఇట్లా బయటికి వెళ్ళి మనకైతే ఈ వీల్ ఉంటుంది కదా, వీల్ని అయితే స్టాప్ చేసేది అనమాట. కాకపోతే ఇప్పుడు డిస్క్ బ్రేక్స్ వచ్చిన తర్వాత ఇట్లాంటి డిస్క్ ప్లేట్ అనేది ఉంటుంది ముంగట అండ్ వెనక మనకి వీల్స్కి. ఇట్లా డిస్క్ ప్యాడ్స్ అనేవి ఉంటాయి, బ్రేక్ ప్యాడ్స్ ఉంటాయి. ఇట్లా బ్రేక్ ప్యాడ్స్ అనేది సడన్గా ఇట్లా ప్రెస్ చేయడం వల్ల మనకైతే బ్రేక్ అయితే పడుతూ ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇలా బ్రేక్స్ అనేది ప్రెస్ చేస్తూ ఉంటాయి. ఇట్లా తిరుగుతుంటుంది కదా, తిరుగుతూ ఉన్నప్పుడు బ్రేక్స్ అనేది ఇలా ప్రెస్ చేసినప్పుడు మనకైతే బ్రేక్ అయితే పడుతుంది. యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అంటే ఏంటి, అసలు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేశారు, అసలు ఎందుకు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వచ్చింది అని అంటే, మనకి డిస్క్ బ్రేక్స్లో నార్మల్గా బ్రేక్ అనేది సడన్గా పడుతుందన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి రైనీ సీజన్లో అయితే ఎక్కువ చూస్తూ ఉంటాము. వర్షం పడ్డప్పుడు మనకైతే రోడ్ మొత్తం వెట్గా ఉంటుంది. అట్లాంటి టైంలో మనకి బైక్స్ అనేవి స్కిడ్ అవ్వడం జరుగుతాయి. మనకు వర్షం పడ్డప్పుడు రోడ్ మొత్తం అయితే మనకి వెట్గా ఉంటుంది, అంటే పచ్చిగా ఉంటుంది అనమాట. వాటర్ పోతూ ఉంటాయి కదా, అంటే మన ఫ్రంట్లో ఉన్న వెహికల్ అయితే మనకి స్టాప్ చేసినప్పుడు మనం బ్రేక్ అనేది ప్రెస్ చేస్తాం. మనం కొంచెం స్పీడ్లో ఉన్నట్లయితే ఆ బ్రేక్ ప్రెస్ చేయగానే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ వీల్స్ అనేది స్కిడ్ అవుతూ ఉంటాయి. మీరు ఎక్కువ అయితే రైనీ సీజన్లో అయితే దీన్ని అయితే ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. ఎందుకు స్కిడ్ అవుతుందంటే, మనకి ఈ వీల్ అనేది మనం ఎప్పుడైతే బ్రేక్ ప్రెస్ చేస్తామో లాక్ అయిపోతుంది. లాక్ అవడం వల్ల మనకి ఇలా స్కిడ్ అవ్వకుంటూ వెళ్తూ ఉంటుందన్నమాట. ఇంకోటి, రోడ్కి మన వీల్కి మిడిల్లో అయితే వాటర్ ఉంటుంది, వాటర్ లేయర్ ఉంటుంది. ఆ వాటర్ లేయర్ అనేది స్కిడ్ చేస్తూ ఉంటుంది. సో దాట్ మనకి అలా స్కిడ్ కాకుండా ఉండాలి, సడన్గా బ్రేక్ అనేది పడాలి అండ్ ఆల్సో స్కిడ్ కావద్దు అని అంటే మనకైతే యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఒకసారి అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మనం టర్నింగ్ తీసుకునేటప్పుడు మెయిన్గా మనం టర్నింగ్ తీసుకునేటప్పుడు ఆల్రెడీ మన బండి ఒక లైట్గా టిల్టింగ్ ఉంటుంది. టిల్టింగ్ అంటే సైడ్ ఒరగడం అనమాట. మనం టర్నింగ్ తీసుకునేటప్పుడు అయితే మన బైక్ స్ట్రైట్గా ఉండదు, ఇట్లా లైట్గా సైడ్ ఒరుగు ఉంటుంది. మనం ఆ టైంలో కనుక బ్రేక్ ప్రెస్ చేసినట్లయితే స్కిడ్ అవ్వడానికి అయితే చాయిసెస్ అయితే ఉంటాయి. మనకు అలా స్కిడ్ కావద్దు అని అంటే మనం ఏం చేయొచ్చు అని అంటే, మన యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే మనం యూజ్ చేయొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటే కనుక మనకి ఎగ్జాక్ట్గా మనం ఎక్కడైతే స్టాప్ చేయాలనుకున్నామో అక్కడైతే స్టాప్ అవుతుంది. యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ లేనట్లయితే అది స్కిడ్ అవ్వడానికి మ్యాక్సిమం చాయిసెస్ అయితే ఉన్నాయి. మన ముందు ఒక వెహికల్ అనేది స్టాప్ చేసిందంటే మనం కంట్రోల్ చేయగలుగుతామా, లేకపోతే ఇక్కడ బ్రేక్ వేస్తే అక్కడికి వెళ్ళేసరికి స్టాప్ అవుతుందా లేదా అని అయితే మనకైతే తెలుస్తుంది. కానీ ఈ ఏబిఎస్లో మాత్రం అలా అనుకోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఏబిఎస్లో మనం అనుకున్న దానికన్నా కొంచెం ఎక్కువ ముందుకెళ్ళి అయితే ఆగుతుంది. రోడ్స్లో అయితే మనకైతే ఇలా జరుగుతుంది. హైవేస్లో మనం 100 స్పీడ్లో ఉన్నప్పుడు అయితే ఇది అయితే సూపర్గా పనిచేస్తుంది. ఎందుకు అని అంటే, మనకి 100 స్పీడ్లో సడన్గా బ్రేక్ వేస్తే మనం స్ట్రైట్గా స్కిడ్ అవుతూ వెళ్తూనే ఉంటుంది బైక్ అయితే, రైట్. కానీ ఇక్కడ అలా కాకుండా, స్కిడ్ కాకుండా మనకి స్టెప్ బై స్టెప్ అయితే బ్రేక్స్ అయితే మనకి రన్ అవుతూ ఉంటాయి. స్టెప్ బై స్టెప్ అంటే ఎలా అంటే, 100 నుంచి 80కి వస్తుంది, ఒకసారి బ్రేక్ పడుతుంది. అండ్ ఆల్సో 80 నుంచి 50కి వస్తుంది, మళ్ళీ ఇంకోసారి బ్రేక్ పడుతుంది. మళ్ళీ ఇంకోసారి బ్రేక్ పడితే మళ్ళీ 50 నుంచి 40కి, 30కి, 20కి, 10కి, 0కి వస్తుంది అనమాట. ఇట్లా గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట స్పీడ్. కానీ ఈ ఏబిఎస్ ఉన్న వాళ్ళు మాత్రం విలేజెస్ రోడ్స్లో అయితే చాలా జాగ్రత్తగా నడపాలి. ఎందుకంటే బ్రేకింగ్ డిస్టెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది స్లోగా ఉన్నప్పుడు. ఏబిఎస్ అని ఎందుకు పెట్టిరు, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఎందుకు పెట్టిరు అని అంటే, నార్మల్గా వీల్ అనేది మనం బ్రేక్ పట్టినప్పుడు సడన్గా స్టాప్ అయిపోయి వీల్ అనేది లాక్ అవుతుంది. లాక్ అవడం వల్ల మనకి స్కిడ్ అవ్వడానికి అయితే మ్యాక్సిమం చాయిసెస్ అయితే ఉన్నాయి. అందుకనే మనకైతే యాంటీ లాక్ అంటే ఈ వీల్ ఉంది కదా, వీల్ అనేది లాక్ కాకుండా మనకి యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే వర్క్ అవుతుంది. అక్కడ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్కి అయితే మనకి సెన్సార్స్ ఉంటాయి. ఫ్రంట్ వీల్ అండ్ బ్యాక్ వీల్ ఎంత స్పీడ్లో రొటేట్ అవుతున్నాయి, అండ్ ఆల్సో మనం బ్రేక్ ప్రెస్ చేస్తాం కదా, బ్రేక్ ప్రెస్ చేసిన ప్రెషర్ ఇట్లా అక్కడైతే రికార్డ్ అవుతుంది. మనం సడన్గా బ్రేక్ అయితే అప్లై చేసినప్పుడు ఏమవుతుంది,
ఏబిఎస్ అయితే అది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.